వీటికి నేను ఆన్సర్స్ చెప్తాను. నిన్న మీకు ఇచ్చిన వర్క్ నేను చెప్పే ఆన్సర్ మీరు రాసిన ఆన్సర్ కరెక్ట్ గా ఉందో చెక్ చేసుకోండి. ఓకే, సో డైరెక్ట్ గానే తెలిసిపోతుంది. 5 కార్బన్స్ ఉన్నాయి. ఏంటి నేమ్ ఇది? పెంటేన్. పెంటేన్. సో దీనికి మన నెంబరింగ్ ఇస్తే నేను మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు, అంటే మిమ్మల్ని నేనేం అడగాలి కదా, టైం లేదు కాబట్టి. ఈ బ్రాంచ్ కార్బన్ కి మనం లీస్ట్ నెంబర్ రావాలి కాబట్టి దీనికి 1 ఇస్తాం, 2 ఇస్తాం, 3, 4. అప్పుడు ఏమైపోతుంది? 2 మిథైల్ బ్యూటేన్. 2 మిథైల్ బ్యూటేన్ అవుతుంది. నేను కామన్ నేమ్ గుర్తున్నా ఎవరికైనా? ఐసో బ్యూటేన్ అంట కామన్ నేమ్, ఐసో. నెక్స్ట్ ఈ లాంగ్ చైన్ లో 3 కార్బన్స్ వచ్చాయి. సెకండ్ కార్బన్ మీద 2 బ్రాంచెస్ పైన కింద ఉంటాయి కాబట్టి దీనికి 2, 2 1, 2 కదా. 2 మీద 2 మిథైల్స్ ఉన్నాయి, 2, 2 డై మిథైల్ ప్రొపేన్. రైట్. మరి దీని ఏం దీని ఏం రాయలేదు, ఏంటది? 2 మిథైల్ బ్యూటేన్. 2 మిథైల్ బ్యూటేన్. ఇది ఇలాంటిది ఎక్కడైనా ఉందా? సెకండ్ ది, ఫోర్త్ ది సేమ్. ఇది కూడా 2 మిథైల్ 1, 2. ఇది 2 మిథైల్ బ్యూటేన్. సో సెకండ్, ఫోర్త్ 2 సేమ్. నెక్స్ట్ 5th వన్ చూడండి. 5th వన్ నేమ్ చెప్పండి ఎవరైనా? బ్రాంచెస్ ఏం లేవా? ఎస్. వన్, 2, 3, 4, 5. అది లాంగ్ చైనే, పెంటేన్, నార్మల్ పెంటేనే అవుతుంది. సో మరి 6th వన్ ఏంటి? సో క్లోరిన్ ఉన్న కార్బన్ ఒక ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి దానికి మనం లీస్ట్ నెంబర్ వచ్చినట్టు చూసుకోవాలి. 1 క్లోరో పెంటేన్. 1 క్లోరో పెంటేన్. ఓకే, నెక్స్ట్ 7th చూద్దాం. 7th ఏమవుతుంది చెప్పండి? 1, 2 క్లోరో పెంటేన్. 7th వన్. నెక్స్ట్ 8th వన్ నేమ్ ఏంటి మరి? సో ఇది 1, 2, 3, 4, 5. లెఫ్ట్ నుంచి నెంబర్ ఇవ్వద్దు ఎందుకంటే వీటికి బిగ్ నెంబర్ వస్తుంది కాబట్టి. ఓకే, లీస్ట్ నెంబర్ రావాలి. 2 క్లోరో 2, 3 డైక్లోరో. 2, 3 డైక్లోరో పెంటేన్. 5 కార్బన్స్ ఉంటే ఏమంటాం? పెంటేన్ అంటాం. నెక్స్ట్ 9th వన్ ఎలా? రైట్ నుంచి నెంబర్ ఇవ్వాలా, లెఫ్ట్ నుంచా? రైట్ సైడ్ నుంచే నెంబర్ ఇవ్వాలి. 1, 2, 3. ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఒకసారి చెప్తాను చూడండి. 2, 3 డైబ్రోమో అనాలి. ఫస్ట్ బి చెప్పాలి, తర్వాత సి చెప్పాలి. 2 మీద ఒక బ్రోమిన్ ఉంది, 3 మీద ఒక బ్రోమిన్ ఉంది కాబట్టి ఏం చెప్పాలి అంటే 2, 3 డైబ్రోమో మళ్ళీ 2, 3 డైక్లోరో పెంటేన్. ఎస్, పెంటేన్. 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంటేన్. ఓకే, నెక్స్ట్ 9th వన్ చూద్దాం. 10th వన్ ఏంటి? 10th నేమ్ ఎవరు చెప్తారు? ఎలా నేమ్ ఇవ్వాలి? సో ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, 4th కార్బన్, 5th కార్బన్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏం చేశాడంటే, నిజానికి మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఒక కార్బన్ కు పైన కింద హైడ్రోజన్స్ ఉంటాయి, పైన కింద రాయకోకుండా సైడ్ కు CH2 అని రాశాడు. బట్ ఇక్కడ పర్టికులర్ గా ఏం చేశాడంటే కొంచెం కన్ఫ్యూజ్ చేయడం కోసం CH2 అని పక్కకు రాయకోకుండా ఈ 2 హైడ్రోజన్స్ ని పైన కింద చూపించాడు. బట్ యాక్చువల్ గా అవి ఏం కావు, బ్రాంచెస్ కావు. ఇది ఒక లాంగ్ చైనే, ఇదేదో బ్రాంచ్ అని దానికి ఏదో మీరు దాన్ని ఏం చేయాలి అని అలా ఆలోచించకండి. CH2 అంతే. అది
ఇక్కడ జనరల్ గా ఉన్న CH2 ఇది ఎలా ఉందో ఇది కూడా అలాంటి CH2నే. ఓకే, ఏం చేస్తాను మరి ఇప్పుడు 2,3 డైక్లోరో 3 మిథైల్ పెంటేన్. ఓకే, 11th చూద్దాం. 11th ఇక్కడ ఇది బాండ్ ఉంది, కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది, దాని ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎస్, ఇప్పుడు ఎలా నేమ్ ఇవ్వాలి మీకు? 1, 2, 3. ఓకే, చెప్పండి ఇక ఏం నేమ్ ఇస్తారు? 2,3 డైక్లోరో, ఇంకేమంటా? ఓకే, లేదు ఎం లాస్ట్ చెప్పుకోవాలి, ఈను ముందు చెప్పాలి, ఎందుకంటే ఈ ఫస్ట్ లెటర్, ఎం లాస్ట్ లెటర్ కాబట్టి. అంటే ఆల్ఫాబెట్ ఆర్డర్ లో మనము సి ముందు చెప్పాము. క్లోరో 2,3 మరోసారి చూడండి, 2 మీద 3 మీద మిథైల్ 2,3 డై క్లోరో. నెక్స్ట్ 1 ఫస్ట్ కార్బన్ కి ఏముంది? డబుల్ బాండ్ 1 ఈ. సో 2,3 డైక్లోరో, ఇంకా 1 ఈ అయిపోయినాయా? ఇంకొకటి ఉంది థర్డ్ మీద ఏముంది? 3 మిథైల్ 3 మిథైల్. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది? ఇక ఎన్ని కార్బన్స్ ఉన్నాయి టోటల్ గా? 5 కార్బన్స్. పెంటీన్ ఇక్కడ అన్నాం కదా ఆల్రెడీ, ఈయన మళ్ళీ ఈయన అనకండి, పెంట ఆపొచ్చు, పెంట అని చెప్పేసి అక్కడ ఆపొచ్చు. ఓకే, నెక్స్ట్ 12th చూద్దాం. చెప్పంటారా ఏమైనా ఎక్కడైనా మీరు చేంజ్ చేసుకోవాల్సింది ఉంటే మళ్ళీ చెప్పండి, చెప్తాను. పెంటీన్ అని రాసుకోవచ్చు. ఈయన ఇక్కడ రాయకోకుండా 1 పెంటీన్ అని రాసుకోవచ్చు, సింపుల్ గా పెంటీన్ అని కూడా రాయొచ్చు. 1 పెంటీన్ అన్నా లేదంటే పెంటీన్ అన్నా ఏం కాదు. తర్వాత 12th వన్ ఎలా నేమ్ ఇవ్వాలి? ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బనా? నేను చెప్పను, మీరు ఎవరైనా ఇక్కడ అసలు లాంగ్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి చెప్పండి ఎవరైనా? 6 కార్బన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ నాట్ ఏ బ్రాంచ్, ఇది బ్రాంచ్ కాదు. మీకు రైట్ సైడ్ రాయాల్సింది జస్ట్ టాప్ లో రాసి పెట్టారు, కానీ ఇటు వేరేది ఏది లేదు కాబట్టి ఇది బ్రాంచ్ కాదు. 1, 2, 3, 4, 5, 6. ఎందుకు దీనికి 3 నెంబర్ వచ్చినట్టు చూసాము అంటే ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, ఈ కార్బన్ లీస్ట్ నెంబర్ రావాలి. ఇప్పుడు ఏంటి దీని నేమ్ మరి? 3,3 1, 2, 3 కదా. 3,3 డైక్లోరో. నెక్స్ట్ 4,5 డైఈన్. 2 ఈన్స్ ఉన్నాయి కదా. ఎక్కడెక్కడ ఉన్న ఈన్స్? 4th మీద ఉంది అండ్ 5th మీద ఉంది. ఇప్పుడు లీస్ట్ నెంబర్ మాట్లాడుకోవాలి. 6th కూడా ఉంది అని చెప్పేసి మనం అనవిగా. 5th ఉందంటే 6th కు చెప్పినట్టే, 5th ఉందంటే 6th కూడా ఉన్నట్టే కదా. మళ్ళీ 6 కూడా ఉందని అనవద్దు. అలా అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే 4 అంటే 5 కూడా ఉన్నట్టే, 5 అంటే 6 కూడా అటాచ్డ్ ఉన్నట్టే. బట్ మనం చెప్పేటప్పుడు ఏంటంటే లీస్ట్ నెంబర్ తో చెప్పుకుంటూ పోవాలి. 3,3 డైక్లోరో, ఇది 4th కార్బన్, 5th కార్బన్. 4 కు 5 కి ఏముంది? డైఈన్. 4,5 డైఈన్. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి టోటల్? హెక్స్. డైఈన్ హెక్స్. వద్దు, ఎప్పుడు కూడా ఒక్కటే ఫంక్షనల్ గ్రూప్ ఉన్న దాన్ని పెంటీనో, హెక్సినో, ప్రోపీనో, బ్యూటీన్ అంటాం. కానీ రెండున్నప్పుడు ఆ రెండింటిని పర్టికులర్ గా సపరేట్ గా చెప్పేసి మిగతా చెప్తాము. ఒకటి ఉంటేనే ఆ పెంట్ లో, బ్యూట్ లో, ప్రోప్ లో కలిపేసి చెప్పుకోవచ్చు. 2 ఉంటే చెప్పొద్దు. నెక్స్ట్ 13th వన్ ఏం నేమ్ ఇస్తారు ఇప్పుడు? ఎక్కడి నుంచి? లెఫ్ట్ నుంచా రైట్ నుంచా? లెఫ్ట్ నుంచి నేమ్ ఇవ్వాలా, రైట్ నుంచి నేమ్ ఇవ్వాలా? లేదు, రైట్ నుంచి ఎంక్వైరింగ్ ఇవ్వాలి. ఇక్కడ ఉన్న ట్రిపుల్ బాండ్, డబుల్ బాండ్ కంటే హాలోజన్స్ కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నిన్న కూడా చెప్పింది అదే. నిన్న కూడా మీకు చెప్పిన దాంట్లో మీకు కొంచెం లైట్ గా మైండ్ లో పెట్టుకోండి. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ప్రయారిటీ యాసిడ్ కి ఇవ్వాలి. యాసిడ్ తర్వాత
ఎస్టర్ కి ఇవ్వాలి. మీకు ఇలాంటివి అడగడు, బట్ గుర్తుపెట్టుకుంటే మంచిది. తర్వాత ఆల్డిహైడ్ కు ప్రియారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ కీటోన్ కి ఇవ్వాలి. నెక్స్ట్ ఆల్కహాల్ కి ఇవ్వాలి. నెక్స్ట్ అమైన్ కి ఇవ్వాలి. నెక్స్ట్ ప్రియారిటీ హాలోజన్స్ కి ఇవ్వాలి. ఆఫ్టర్ ట్రిపుల్ బాండ్, ఆఫ్టర్ లాస్ట్ కు డబుల్ బాండ్. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు ట్రిపుల్ బాండ్ ఉన్న కార్బన్ కి మీరు లీస్ట్ నెంబర్ వచ్చేటట్టు చూసుకోవాలి. బట్ ఒకటే ఫార్ములాలో మీకు 2 ఫంక్షనల్ గ్రూప్స్ అడగడు. ఓకే, ఇప్పుడు దీనికి నెంబర్ ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, మీరు దీనికి ఏమని చెప్తారు మరి? ఇప్పుడు 1 బ్రోమోనా? రైట్. 1 బ్రోమో, 2 క్లోరో, 2 ఈన్. సెకండ్ కార్బన్ కి ఏముంది? ఈన్ ఉంది. 2 ఈన్. అర్థమైందా? 1 బ్రోమో, 2 క్లోరో, నెక్స్ట్ 2 ఈన్, ఆఫ్టర్ 4 ఐన్. ట్రిపుల్ బాండ్ ఉంటే ఏమంటాం? 4 ఐన్. నెక్స్ట్ పెంట. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట. ఓకే, నెక్స్ట్ 14th. ఏదైనా చెప్పమంటే చెప్తాను, మళ్ళీ చెప్పమంటే చెప్తాను. 14th ఏంటి? ఇది ఏ ఫంక్షనల్ గ్రూప్ చెప్తారు ఎవరన్నా? గుర్తుకుందా? ఆల్కహాల్ కు COH ఉంటుంది, ఇక్కడ డబుల్ బాండ్ రాదు. కానీ ఆల్డిహైడ్ కు మాత్రం డబుల్ బాండ్ ఉంటుంది ఆక్సిజన్ కి. దీన్ని రాసేటప్పుడు మనం సింపుల్ గా CHO అని కూడా రాస్తాం. ఇక్కడ ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఆల్డిహైడ్, దీనికి ఫస్ట్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఏం చేయాలి? 2, 3, 4, 5 కార్బన్స్ ఉన్నాయి. ఎవరు చెప్తారు దీని నేమ్? మరి ఫస్ట్ ఏం చేయాలి మనము? ఆల్ఫాబెట్ ఆర్డర్ లో చెప్తే ఫస్ట్ ఎవరు వస్తారు? 2 క్లోరో. ఓకే, 2 క్లోరో. నెక్స్ట్ 2 ఈన్. నెక్స్ట్ 4 ఐన్. ఇంకా ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కాబట్టి పెంటనాల్. ఆల్ సపరేట్ గా కూడా మీరు రాయొచ్చు. ఓఎల్ కా? ఓఎల్ దేనికి? ఆల్కహాల్ కి. ఆల్డిహైడ్ కి అయితే ఏంటి? ఏ పెంటనాల్. ఓకే, నెక్స్ట్ ఏదైనా చెప్పమంటే నేను మళ్ళీ ఆపి చెప్తాను, మీరేమి. 15 చెప్పండి ఎవరైనా. 15 చెప్పండి. సైక్లో పెంటేన్. 16th నేమ్ చెప్పండి. సైక్లో పెంటేన్. ముందే ఒకటి, అది ఎలాగో దానికి 1 నెంబర్ ఇస్తాము కాబట్టి దాన్ని 1 పెంటేన్ అనపోయినా ఏం కాదు. సైక్లో పెంటేన్. ఓకే, నెక్స్ట్ 17th. 17th చెప్పండి ఎవరైనా. 1 బ్రోమో, 2, 3. ఇప్పుడు ఈ డబుల్ బాండ్ ఎక్కడుందో ఇప్పుడు చెప్పాలి. 1 మీద ఉన్నా చెప్పకపోయినా పర్వాలేదు. 1 బ్రోమో, 2 ఈ సైక్లో సైక్లోపెంట్. సైక్లోపెంట్. మరి ఇక్కడ దేనికి ప్రియారిటీ ఇస్తారు? క్లోరిన్ కి ఇవ్వాలి. తర్వాత బ్రోమిన్. నెక్స్ట్ దీనికి ఇవ్వాలి. ఇక్కడ ఏం చెప్పాలి? 2 బ్రోమ్. ఫస్ట్ బి కదా, బి చెప్పినాక సి చెప్పాలి. 2 బ్రోమో, 1 క్లోరో, 3 ఈ. నెక్స్ట్ సైక్లోపెంట్. మరోసారి 2 బ్రోమో, 1 క్లోరో, 3 ఈ, సైక్లోపెంట్.
ఇది 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 ఏంది దీనికి రాసుకుంటున్నారా? ఏమంటారు? బ్రోమిన్ 1 పెట్టాం. ఎందుకు పెట్టామని చెప్పాను కదా. క్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ ప్రయారిటీ ఇలా ఇవ్వాలి. హాలోజన్స్ లో ఉన్న ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లోరిన్ ఫస్ట్ నెంబర్, బ్రోమిన్ కి సెకండ్ నెంబర్, థర్డ్ ఫోర్త్, 2 బ్రోమో, 1 క్లోరో, 1 ఈన్, 3 ఐన్, పెంట్, సైక్లోపెంట్. ఓకే, 19 వరకు రాశారు. 20 చెప్పండి. 20కి ఎవరు చెప్తారు? సింపుల్ గా వెరీ గుడ్. పెంటనోల్. ఆల్కహాల్ ఉంది, ఓహెచ్ ఉంటే ఓల్ రావాలి. పెంటనోల్. నెక్స్ట్ 21 నేమ్ చెప్పండి. ఇక్కడ పెంటనోల్ కాకుండా ఎక్స్ట్రా ఏమొచ్చింది? క్లోరినో డబుల్ బాండ్ వచ్చింది కదా, దాన్ని కూడా చెప్పుకోవాలి. ఇది 1 కార్బన్. ఓకే, 2 క్లోరో. నెక్స్ట్ 3 4 మీద ఎవరున్నారు? ఈన్. 4 ఈన్. 2 క్లోరో, 4 ఈన్, 5 pentanol. నో ఇక ఈయన అన్నాం కదా, మళ్ళీ అవసరం లేదు. 5 పెంటెన్ కదా, 5 ఎందుకు అన్నారు మళ్ళా? 5 ఉంటేనే పెంట్ కదా. పెంటనోల్. నెక్స్ట్ దీని నేమ్ చెప్పండి ఎవరైనా. 2 క్లోరోనా, 3 క్లోరోనా? ఇది వైపు రాస్తే COOH అవుతుంది. మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఏదో బ్రాంచ్ లాగా పైన పెట్టాడు, కానీ ఈ కార్బన్ కూడా కౌంట్ చేయాలి కదా. మరి దానికి ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి కదా. ఫంక్షనల్ గ్రూప్ ఉన్న కార్బన్ కి ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి. సో 1 2 3 క్లోరో. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 5 6 ఉంటే ఏమంటాం? హెక్స్ అంటాం. కాబట్టి ఇప్పుడు దీని పేరు 3 క్లోరో హెక్సానోయిక్ యాసిడ్. 3 క్లోరో హెక్సానోయిక్ యాసిడ్. లాస్ట్ వన్. ఎవరన్నా ఒక్కరే చెప్పే ప్రయత్నం చేయండి, నేను చెప్పకుండానే. కూర్చున్న అమ్మాయిలు ఎవరైనా ఒకరు ఎప్పుడు కూర్చున్నారు కదా మంచిగా. ఆపకండి, తప్పిపోయినా పర్వాలేదు, చెప్పేసేయండి. దీనికి లీస్ట్ నెంబర్ ఇవ్వాలి. 2 క్లోరో, 2 క్లోరో, ఇంకా కాదు పెంటనోల్ అన్నావు. పెంటనోల్ అని అంత సింపుల్ గా ఎప్పుడు అంటామంటే ఆ ఓలు ఫస్ట్ కార్బన్ కు ఉంటే అనాలి, కానీ సెకండ్ కార్బన్ కు OH ఉంది కాబట్టి సెకండ్ మీద OH ఉందని ఐడెంటిఫై చేయించాలి, మనం దాన్ని మెన్షన్ చేయాలి. 2 క్లోరో 2 పెంటనోల్ అనొచ్చు. 2 క్లోరో 2 పెంటనోల్. 2 ఓల్ అని కూడా పర్టికులర్ గా దాన్ని సపరేట్ చేసి రాయొచ్చు. 2 క్లోరో 2 పెంటనోల్. ఇది ఫస్ట్ ఇది ఇక్కడ మీకు సెకండ్ మీద OH ఉందని అది కూడా మెన్షన్ చేయాలి. సెకండ్ మీద OH ఉంది అని ఇలా చెప్పకపోతే అది ఎక్కడ ఉన్నట్టు? 1 మీద ఉన్నట్టు. ఓకేనా? ఇప్పుడు 1 మీద OH ఉంటే అది వేరే మాలిక్యూల్, ఇది వేరే మాలిక్యూల్ అన్నట్టు. దాని వేరే ప్రాపర్టీస్ ఉంటే దీని వేరే ప్రాపర్టీ, దాని రకంగా వాడతారు, దీని రకంగా వాడతారు. సో 2 క్లోరో 2 పెంటనోల్.
ఓకే రైట్. తర్వాత నేమ్స్ ఉన్నాయి, ఫార్ములాస్ రాయమంటాం అవునా. వీటికి ఎంత ఎవరైనా ట్రై చేశారా, ఏమన్నా వచ్చాయా ఆన్సర్స్? ఫస్ట్ చెప్పాను, ఫస్ట్ దానికి ఒకదానికి. సెకండ్ది నేను రాస్తున్నాను, మీరు చెక్ చేసుకోండి. ఆడిది నేను చెప్పేసాను కదా ఆల్రెడీ. సెకండ్ రాస్తున్నాను చూడండి. సెకండ్ లో మీరు ఏం చూసుకోవాలి, ఫస్ట్ పెంటా అన్నాడు కాబట్టి ఫస్ట్ మనం 5 కార్బన్స్ మెన్షన్ చేస్తాము. ఓకే నెక్స్ట్ ఏం చేయాలి, 1,4 డైన్ అన్నాడు. ఈన్ అంటే ఏంటి మీనింగ్, డబుల్ బాండ్. అంటే ఫస్ట్ కార్బన్ కు ఉందంట, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్, ఈ రెండింటికి ఏముందంట, రెండింటికి ఉంది. అంటే ఇదేనా ఫస్ట్ అనుకుంటే 1 2 3 4 ఎలా నెంబరింగ్ ఇచ్చినా సేమ్ అవుతుంది. 1 మీద ఈనుంది, 4 మీద ఈనుంది. ఇంకా ఏమైనా ఉందా, 2 మీద బ్రోమో ఉందంట. సెకండ్ కార్బన్ కు బిఆర్ రాయాలి. మీరు ఇటువైపు కూడా బిఆర్ రాసుకున్నా రైటే, ఎటువైపు రాసినా పర్వాలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేంటి, 3 ఈథైల్. థర్డ్ కార్బన్ మీద ఈథైల్. ఈథ్ అంటే ఎన్ని కార్బన్స్, 2 కార్బన్స్. ఓకే డైరెక్ట్ గా మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే మీరు ఇలా పైన 2 కార్బన్స్ పెట్టి వాటికి 4 వ్యాలెన్స్ వచ్చేటట్టుగా రాసుకోవచ్చు. ఇలా రాస్తే ఇథైల్ అవుతుంది. ఓకే లేదంటే సింపుల్ గా ఇవన్నీ కలిపి ఇలా కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే, ఈథేన్ ఫార్ములా తెలుసా, డబుల్+2 కదా, అంటే 4+2 6. దీంట్లో నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే ఇథైల్. ఈథేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే ఇథైల్. మీథేన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే మిథైల్. ప్రోపేన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే ప్రొపైల్. సో ఇప్పుడు మనం ఇథైల్ అంటే C2H5 అర్థమైంది కాబట్టి డైరెక్ట్ మీరు ఇక్కడ C2H5 కూడా రాయొచ్చు. ఇంకేమైనా మెన్షన్ చేయాలా, ఇంకేమైనా మెన్షన్ చేయాలా, అన్ని వచ్చాయి. మీకు ఒకటి అలవాటు ఏమైపోతుందంటే, జస్ట్ ఇట్లా లైన్లు పెట్టి వదిలిపెట్టడం అలవాటు అవుతుంది. మీరు ఎగ్జామ్ లో అట్లనే హైడ్రోజన్ రాయకోకుండా నేనేదో షార్ట్ గా తొందర అయిపోవాలని పెట్టినట్టుగా మీరు పెట్టి అక్కడ హైడ్రోజన్ పెట్టకపోతే రాంగ్. 4 బాండ్స్ ఉన్నాయి దీనికి చూడండి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్ ఫోర్త్. అంటే ఇక్కడ మనం ఆ 2 బాండ్స్ ఎవరు పెడతాము, ఇండైరెక్ట్ గా హైడ్రోజన్స్ పెడతాము కాబట్టి H2 రాస్తే సరిపోతుంది. మరి దీనికి 4 బాండ్స్ వచ్చాయి, కార్బన్ కి వచ్చినాయి 1 2 3. ఇంకో బాండ్ ఎవరు ఇవ్వాలి, హైడ్రోజన్. దీనికి 3 బాండ్స్ వచ్చాయి, ఇంకో బాండ్ ఎవరు ఇవ్వాలి, హైడ్రోజన్. ఇక్కడ మీరు ఇంకా 2 హైడ్రోజన్లు పెడితే దీనికి కూడా 4 బాండ్స్ అయిపోతాయి. సెకండ్ అయిపోయింది, థర్డ్ నిన్న చెప్పాను. 4th 5th చూద్దాం. 4th లో మనకి ఏం కనిపిస్తుంది, టోటల్ గా హెక్స్ అంటే ఎన్ని కార్బన్స్ పెట్టాలి, 6 కార్బన్స్ పెట్టాలి. 1 2 3 4 5 6. ఆ తర్వాత ఏం చేయాలంట, 1 హోల్ అంటాడు. అంటే ఫస్ట్ కార్బన్ మీద హోల్ అంటే OH ఉండాలి. ఎస్, ఇప్పుడు ఇక్కడ మనం OH పెడదాం. నెక్స్ట్ 2 బ్రోమో అంట. సెకండ్ ఏది, ఫస్ట్ కార్బన్ ఇది, సెకండ్ కార్బన్ ఏముండాలంట, 2 బ్రోమో. ఓకే నెక్స్ట్ 3 అమైనో అన్నాడు. థర్డ్ కార్బన్ మీద NH2 ఉండాలి. అమైనో NH2 రావాలి. ఇంకా ఏమైనా రావాలా, అన్ని వచ్చేసాయి. 1 హోల్ వచ్చింది, 2 బ్రోమో వచ్చింది, 3 అమైనో వచ్చింది. ఇంకా మనం రాయాల్సింది ఏంటి, హైడ్రోజన్. 1 బాండ్ ఉంది, ఇంకా 3 బాండ్స్ హైడ్రోజన్. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి, ఇంకా 2 బాండ్స్ హైడ్రోజన్. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి, ఇంకా 2 బాండ్స్ హైడ్రోజన్. ఇక్కడ మీకు ఆల్రెడీ 3 బాండ్స్ వచ్చాయి, ఇంకో బాండ్ హైడ్రోజన్. ఇక్కడ కూడా 3 బాండ్స్ ఉన్నాయి, ఇంకో బాండ్ హైడ్రోజన్. ఇక్కడ ఓన్లీ 2 బాండ్స్ ఉన్నాయి, ఇంకొక బాండ్, ఇంకా 2 బాండ్లు హైడ్రోజన్ తో పెట్టాలి. పైన కింద కూడా లైన్స్ చూపించి హైడ్రోజన్స్ రాయొచ్చు. 5th 1 చెప్తే అయిపోతుంది. 5th 1 ఏమున్నాయి, దీంట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 4 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4.
ఇంకేముందంట 1 ఫస్ట్ కార్బన్ కు ఈన్ అంటే డబుల్ బాండ్. ఇంకా థర్డ్ ఫోర్త్ కు డైక్లోరో. ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్, ఫోర్త్. థర్డ్ మీద ఉంది ఏముంది క్లోరిన్. ఇక్కడ కూడా క్లోరిన్. మీరు పైన అయినా రాయొచ్చు, కింద రాయొచ్చు, మీ ఇష్టం. ఇంకేమైనా రాయాలా? సో మిగతా ఏం పెట్టాలి? హైడ్రోజన్స్ పెట్టాలి. 2 బాండ్స్ వచ్చాయి, ఇంకా 2 బాండ్స్ హైడ్రోజన్. దీనికి 3 బాండ్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఇంకొక బాండ్ మాత్రమే హైడ్రోజన్. ఈ బాండింగ్ మంచిగా కనబడాలి. తర్వాత దీనికి 3 బాండ్స్ ఉన్నాయి, ఇంకొక బాండ్ హైడ్రోజన్. దీనికి ఓన్లీ 2 బాండ్స్ ఉన్నాయి, ఇంకో 2 బాండ్స్ హైడ్రోజన్స్ పెడితే ఇది సరిపోతుంది. ఓకే, ఎవరికైనా ఒక్కటి కూడా రాంగ్ లేకుండా ఎవరైనా రాశారా? స్ట్రక్చర్స్ అయితే ఓకే సార్, ఇదైతే ఇది 23లో రైట్ అయినా అని సార్. కొట్టిపోయినాయి. ఈ నేమ్ ఇచ్చే స్ట్రక్చర్ లో మీతో కూడా రైట్ రాసావా? ఓకే, వెరీ గుడ్.